హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో ఫైనల్లీ మనం ఎస్ బ్లాక్ యొక్క పార్ట్ 2 వీడియో అనేటువంటి చూస్తున్నాం. మోస్ట్ అవైటెడ్ వీడియో అనేది. సి హియర్ పిల్లలు, ఎవరైతే నేను కష్టపడకుండా నేను మార్కులు సంపాదిస్తాను, 5 నిమిషాల వీడియో చూసి 3 నిమిషాల వీడియో చూసి చిన్న ట్రిక్ చూసేసి నేను ఎక్కువ మార్క్స్ స్కోర్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్లాస్ మీకోసం కాదు బచ్చో, ఓకేనా? సో ఎవరైతే కాన్సన్ట్రేట్గా వింటాను, నేను గంట అయినా 2 గంటలైనా ఒక క్లాస్ విని నేను ఒక మార్క్ అనేది సంపాదించుకుంటాను అనే వాళ్ళ కోసమే ఈ వీడియో, ఓకేనా? సి హియర్ ఎస్ బ్లాక్ యొక్క పార్ట్ 1 అనేటువంటి మనం కంప్లీట్ చేసేసాం. పార్ట్ 1లో మనం ఏమేమి కంప్లీట్ చేసేసుకున్నాం? జనరల్ క్యారెక్టరిస్టిక్స్, ఇంపార్టెంట్ ట్రెండ్స్ అనేటువంటి కంప్లీట్ చేసేసుకున్నాం. సో అండ్ ఎస్ బ్లాక్లో ఉన్నటువంటి మనకు 2 రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి ఆల్కలీ మెటల్స్, ఇంకోటి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలీ మెటల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ట్రెండ్స్ అనేటువంటి మనం కంప్లీట్ చేసేసాం. అండ్ ఆల్కలీ మెటల్స్లోనే ఇంకొక ఒక 2 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటి మిగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే మీరు ప్రీవియస్ ఇయర్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు కంటెంట్ చెప్తాను. కంటెంట్ చెప్పిన తర్వాత వెంటనే చెప్తాను, మొత్తం వీడియో అయిపోయినాక కాదు బచ్చు. సో ఏదైతే టాపిక్ చెప్తానో టాపిక్ తర్వాత దాని మీద ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగిందా, మోడల్ క్వశ్చన్స్ ఏమున్నాయా, ఎలా క్వశ్చన్స్ అడుగుతారో నేను వెంటనే చెప్తాను. సో కాన్సన్ట్రేట్గా వినండి. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఓకేనా? సో ఓకేనా, కట్ట విరగకుండా చూసుకోండి ఖచ్చితంగా, ఓకేనా? నేర్చుకోవడానికి ట్రై చేయండి. సి హియర్ పిల్లలు, సో నెక్స్ట్ వీ విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఆల్కలీ మెటల్స్ యొక్క, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కాదు, అక్కడికి ఇంకా వెళ్ళలేదు మనం. ఆల్కలీ మెటల్స్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకోబోతున్నాం. దీంట్లో మనకు 3 టైప్స్ ఉంటాయి బచ్చు. ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్: ఆక్సైడ్స్, హ్యాలైడ్స్ అండ్ సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనకు ఆల్కలీ మెటల్స్లో ఏమేమి ఉంటాయి బేటా? సార్ చాలా స్పీడ్ అయిపోయింది సార్, మెల్లిగా చెప్పండి సార్, నో ప్రాబ్లం. ఓకే సి హియర్ పిల్లలు, మనకి ఆల్కలీ మెటల్స్లో మనకి ఏముంటాయి బచ్చో? లీనాకి రూబీసే ఫ్రెండ్షిప్. అంటే ఏంటిది? లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీసియం, ఫ్రాన్షియం రేడియో యాక్టివ్. దీన్ని మర్చిపోండి, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఆక్సైడ్స్ చూద్దాం, దాని తర్వాత హాలైడ్స్ చూద్దాం, దాని తర్వాత సాల్ట్స్ ఆఫ్ యాసిడ్ చూద్దాం. ఇవన్నీ చూసిన తర్వాత, ఈ 3 చూసిన తర్వాత వీటి మీద అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం, ఓకేనా పిల్లలు? కన్ఫ్యూజ్ అవ్వకండి. సి హియర్ ఫస్ట్ ఆక్సైడ్స్ చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఏంటి ఆక్సైడ్స్? సి హియర్ మనకు ఆల్కలీ మెటల్స్లో ఉన్నటువంటి ఈ 4 ఉన్నాయి కదా, సో ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 మెటల్స్ యొక్క ఆక్సైడ్స్ చూద్దాం. ఫస్ట్ మనం లిథియం యొక్క ఆక్సైడ్ ఏంటో చూద్దాం, ఓకేనా? లీ అంటేనేమో లిథియం, నా అంటేనేమో ఏంటిది? సోడియం, ఓకేనా? సి హియర్ లీ అంటే ఏంటిది? లిథియం యొక్క ఆక్సైడ్. సో ఆక్సైడ్స్ అంటే ఏం లేదు పిల్లలు, ఆక్సిజన్తో రియాక్షన్ చేయండి. సి హియర్ కాన్సన్ట్రేట్గా వినండి, ఆక్సైడ్తో రియాక్షన్ చేయండి. సి హియర్ ఇక్కడ ఆక్సిజన్తో రియాక్షన్ చేస్తున్నాను నేను, ఇక్కడ ఆక్సిజన్. సో లిథియం నేను 4 మోల్స్ తీసుకున్నాను. దీన్ని దేంతో రియాక్షన్ చేస్తున్నాను? సి హియర్ బచ్చో, ఆక్సిజన్తో రియాక్షన్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం ఫామ్ అయింది బచ్చో? లిథియం ఆక్సైడ్ ఫామ్ అయింది. వెరీ సింపుల్. మనకు ఆక్సిజన్కి ఏ ఛార్జ్ ఉంటుంది పిల్లలు? -2 ఛార్జ్ ఉంటుంది. లిథియంకి ఏ ఛార్జ్ ఉంటుంది? ఒక లిథియంకి +1 ఛార్జ్ ఉంటుంది. అండ్ 2 లిథియమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ +2 ఛార్జ్ ఉంటుంది. సో +2 - 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 0 అనేటువంటిది వస్తుంది. అర్థమవుతుందా? సో కాంపౌండ్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నేను 2 లిథియమ్సే తీసుకోవాలి, ఓకేనా? 2 లిథియమ్స్ ఉంటుంది, ఒక ఆక్సిజన్ అనేటువంటి ఉంటుంది. దీన్ని మనం మోనాక్సైడ్ అంటాం, లిథియం మోనాక్సైడ్ అంటాం. ఇక్కడ ఒక్కటే ఆక్సిజన్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. సో వీటి మీదనే మీకు ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు, ఓకేనా? సో లిథియం ఎప్పుడైతే మనకు ఆక్సైడ్తో రియాక్షన్ చెందుతుందో ఇది డెఫినెట్లీ షూర్ అండ్ ఏంటంటే ఓన్లీ మోనాక్సైడ్స్నే ఫామ్ చేస్తుంది, షూర్, ఓకేనా? బట్ ఎక్సెప్షనల్లీ సమ్ టైమ్స్ కొంచెం అమౌంట్లో, ట్రేస్ అమౌంట్లో ఇది లిథియం పెరాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. మోనాక్సైడ్స్నే కాకుండా సమ్ టైమ్స్ ఇట్ విల్ ఫామ్ పెరాక్సైడ్. సి లిథియం గురించి అయిపోయింది, ఇది మోనాక్సైడ్ ఫామ్ చేసేది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే సి హియర్ బచ్చో, మీకు ఒకటి చెప్తున్నాను. లిథియం అనేది ఏంటంటే స్మాల్ కేటయాన్. ఇదేంటిది? స్మాల్ కేటయాన్, ఓకేనా? ఒకవేళ లిథియం దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే ఏంటిది? ఇది స్మాల్ కేటయాన్గా మారిపోతుంది. బట్ సోడియం ఏంటంటే ఒక మీడియం రేంజ్ కేటయాన్. బట్ ఇవేంటంటే చాలా బిగ్ కేటయాన్స్, ఓకేనా? ఏంటిది? పొటాషియం కావచ్చు, రుబిడియం కావచ్చు, సీసియం కావచ్చు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే డైరెక్ట్గా ఈ లిథియం ఉంది కదా, సో ఇది ఆల్వేస్ మోనాక్సైడ్ని ఫామ్ చేస్తుంది, ఓకేనా? మోనాక్సైడ్ని. అండ్ ఇది ఉంది కదా, ఇది పెరాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సో ఈ బిగ్ కేటయాన్ ఉంది కదా, సో ఈ బిగ్ కేటయాన్స్ ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఎప్పుడు కానీ మనకు సూపర్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయి. సి హియర్ ఇప్పుడు సోడియం మనకు పెరాక్సైడ్ ఎట్లా ఫామ్ చేస్తుంది చూడండి. సోడియం తీసుకుని నేను ఆక్సిజన్తో రియాక్షన్ చేశాను, ఇట్ విల్ ప్రొడ్యూస్ వాట్? Na2O2. సో ఇక్కడ Na2 2 మోల్స్ ఆఫ్ సోడియం తీసుకున్నాను. సో
Na ఈ 2 ఇక్కడికి వచ్చేసింది. సో Na2O2. సో దీన్ని మనం ఏమంటామంటే పెరాక్సైడ్స్ అంటాం. సో మోస్ట్లీ మనకి ఏంటంటే సోడియం అనేటువంటిది ఏం షో చేస్తుంది పిల్లలు? ఇట్ విల్ షో వాట్? పెరాక్సైడ్. ఓకేనా? నెక్స్ట్ సమ్ టైమ్స్ ఈ సోడియం కూడా మనకు ట్రేస్ అమౌంట్స్లో ఇది సూపర్ ఆక్సైడ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో సూపర్ ఆక్సైడ్ ఏంటిది? Na2O2. ఇది సోడియం సూపర్ ఆక్సైడ్. ఇదేంటిది? సోడియం పెరాక్సైడ్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఈ 3 బిగ్ కేటయాన్స్ ఉన్నాయి కదా బచ్చో, బిగ్ కేటయాన్స్. ఈ బిగ్ కేటయాన్స్ ఎలా ఫామ్ చేస్తే ఇక్కడ మెటల్ తీసుకున్న మెటల్ ప్లేస్లో సోడియం తీసుకో, రుబిడియం తీసుకో, సీసియం తీసుకో, దేనైనా తీసుకో, నువ్వేం చేస్తావు అంటే జస్ట్ ఆక్సిజన్తో రియాక్షన్ చేయి. అప్పుడు ఏం ఫామ్ అయితే సి హియర్ మెటల్ ఆక్సైడ్ MO2. ఓకే, MO2తో రియాక్షన్ చేసి MO2. అదే దీనిలో ఏమైనా బట్టి పట్టాల్సిన అవసరం ఉందా? రెండింటిని అతకబెట్టేసిండి అంతే. సో వీటిని మనం ఏమంటామంటే సూపర్ ఆక్సైడ్స్ అంటాం. ఈ M ప్లేస్లో మీకు పొటాషియం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొటాషియం ఉంటుంది అనుకోండి. ఓకేనా? పొటాషియం ఉందనుకో, ఇక్కడ ఏంటిది KO2 ఫామ్ అయింది. ఓకేనా? ఇక్కడ రుబిడియం ఉందనుకో, మనకి ఏం ఫామ్ అయింది బచ్చో? RbO2 ఫామ్ అయింది. ఒకవేళ ఇక్కడ సీసియం ఉంటే మనకు CSO2 అనేటువంటిది ఫామ్ అవుతుంది. వెరీ సింపుల్. ఓకేనా? సో వీటిని మనం సూపర్ ఆక్సైడ్స్ అంటాం. సో వీటిని మనం పెరాక్సైడ్స్ అంటాం. వీటిని మనం మోనాక్సైడ్స్ అంటాం. సి హియర్ లిథియంకి అడుగుతా, లిథియం మోనాక్సైడ్ ఫామ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లిథియంకి హ్యావింగ్ వాట్? వెరీ స్మాల్ సైజ్. ఓకేనా? స్మాల్ సైజ్. క్లియర్? అర్థమైందా? దీనికి స్మాల్ సైజ్ ఉండడం వల్ల ఇది స్మాల్ క్యాటయాన్ని ఫామ్ చేస్తుంది. ఈ స్మాల్ క్యాటయాన్ ఎప్పుడు కానీ మోనాక్సైడ్ని మాత్రమే ఫామ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఈ ఆక్సిజన్కి ఈ క్యాటయాన్కి మాత్రమే కరెక్ట్ తగ్గ జోడి ఉంటుంది. ఓకేనా? సో ఇది కూడా ఇదేంటిది? ఆక్సిజన్ ఉంది కదా, దీనిపైన -2 ఛార్జ్ ఉంటుంది కదా. సో ఇదేంటంటే ఇది కూడా స్మాల్ యానే. అర్థమవుతుందా? బట్ ఈ సూపర్ ఆక్సైడ్లో అండ్ ఈ పెరాక్సైడ్లో ఆక్సిజన్ అనేటువంటి కొంచెం పెద్దగా ఉంటుంది, దాని సైజ్ పెద్దగా ఉంటుంది. ఓకేనా? బట్ ఇక్కడ మాత్రం ఆక్సిజన్ అయినటువంటి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ ఆనయానికి ఈ క్యాటయాన్కి కరెక్ట్ జోడి కుదురుతుంది. సో అందుకనే ఇదేంటంటే సి హియర్ స్టేబుల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. దేని మధ్యలో? సో అంటే లిథియంకును ఆక్సైడ్కి మధ్యలో స్టేబుల్ బాండ్ అనేటువంటి ఉంటుంది మోనాక్సైడ్లో. అండ్ స్టేబుల్ లాటిస్ అనేటువంటి ఉంటుంది. స్టేబుల్ బాండ్ ఉంటుంది, స్టేబుల్ లాటిస్ ఉంటుంది. ఓకే. అండ్ పిల్లలు ఇంకొక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటంటే ఈ మోనాక్సైడ్స్ ఉన్నాయి కదా, బోర్డు మీద నేను ఎక్కడ చేయబెడితే అక్కడిని చూడండి. ఓకేనా? ఎక్కడ చేయబెడితే అక్కడిని చూడండి. సి హియర్ ఇక్కడ ఈ మోనాక్సైడ్ ఉంది కదా, ఈ మోనాక్సైడ్స్ అనేటువంటి హై లాటిస్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఓకేనా? సో ఈ మోనాక్సైడ్ లిథియం మోనాక్సైడ్ అనేటువంటిది ఇది హై లాటిస్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఒక పాయింట్ అయిపోయింది కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ Na2O2 ఉంది కదా బచ్చు, ఈ Na2O2 ఉంది కదా, ఇది పెరాక్సైడ్ కదా, అండ్ ఈ MO2 ఉంది కదా, ఇది సూపర్ ఆక్సైడ్. సో ఈ రెండు కూడా మనకి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా వర్క్ చేస్తాయి. ఎందుకంటే వీటిని మనం హైడ్రోలైసిస్ చేసినట్టయితే H2Oతో రియాక్షన్ చేసినట్టయితే మనకు H2O2ని ఫామ్ చేస్తాయి. అందుకనే ఇవి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఈ పెరాక్సైడ్స్ అనేటువంటివి ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉంటాయి అండ్ పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే హైడ్రాక్సైడ్స్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మనకు బేసిక్ క్యారెక్టర్ అనేటువంటి అడుగుతాడు. ఆ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను, వాటి మీద క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది కాన్సన్ట్రేట్గా వినండి. హియర్ మనం హైడ్రాక్సైడ్స్ గురించి చూద్దాం. ఇవి కూడా ఆక్సైడ్సే. ఓకేనా? ఇవి కూడా ఆక్సైడ్సే, బట్ ఇవేంటి? హైడ్రాక్సైడ్స్. సో మనకి ఎప్పుడైతే ఫస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి సోడియం కావచ్చు, లిథియం కావచ్చు, సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, రుబిడియం కావచ్చు, సీసియం కావచ్చు, ఇవి ఎప్పుడైతే వాటర్తో రియాక్షన్ చెందుతాయో దాట్ విల్ ప్రొడ్యూస్ వాట్ సో హియర్ మెటల్ హైడ్రాక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ లిథియం హైడ్రాక్సైడ్ ఉండొచ్చు, సోడియం హైడ్రాక్సైడ్ ఉండొచ్చు, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉండొచ్చు, రుబీడియం హైడ్రాక్సైడ్ ఉండొచ్చు, సీసియం హైడ్రాక్సైడ్ ఉండొచ్చు. సో ఈ హైడ్రాక్సైడ్స్ అన్నిటి కూడా కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏంటంటే పిల్లలు కాన్సన్ట్రేట్గా వినండి. ఇవి కలర్లెస్ క్రిస్టల్ సాలిడ్స్ అండ్ దీస్ ఆర్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. చాలా హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్, అంటే వాటర్లో వేయగానే ఇలా కరిగిపోతాయి అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే దీస్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఇవి బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఓకేనా? బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, లిథియం అనేటువంటిది లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ దిస్ sodium and potassium, rubidium and cesium hydroxides are highly rapidly soluble in water. That means they are dissociate in water. అంటే వాటర్లో పడిన తర్వాత అవి వెంటనే డిసోసియేట్ అయిపోతాయి. ఓకేనా? సో ర్యాపిడ్లీ. ఓకేనా? సో దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. దే ఆర్
soluble in water, okay na? But this lithium hydroxide will not soluble in water. Why? Because lithium hydroxide ki manaku high lattice energy untadani మనం చెప్పుకున్నాం. హై లాటిస్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుందని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ లిథియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ చెందుతుందో, సో ఇది మళ్ళీ ఈ లిథియంని దీని దగ్గర ఉన్న అంటే ఈ లిథియం అనేటువంటిది ఈ OH ప్లస్ని అది ఈ బాండ్ బ్రేక్ చేస్తేనే కదా పిల్లలు, LiOH ఉంది కదా, సో ఈ బాండ్ని బ్రేక్ చేస్తేనే ఈ OH అనేటువంటిది ఈ లిథియం అనేటువంటిది రెండు బాండ్ బ్రేక్ అయితేనే ఇవి డిసోసియేట్ అయిపోద్ది L+ అండ్ OH-గా. బట్ ఈ బాండ్ బ్రేక్ అవ్వదు, ఎందుకంటే ఇది వీటికి హై లాటిస్ ఎనర్జీ అనేటువంటి ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ ఉండే అది ఈజీగా బ్రేక్ అయిపోద్ది, అవ్వదు. సో అందుకని అది వాటర్లో సాల్యుబుల్ అవ్వదు. ఏదైతే వాటర్లో సాల్యుబుల్ అయ్యి అది OH- అయాన్స్ని తొందరగా ప్రొడ్యూస్ చేస్తుందో దాన్నే మనం ఏమంటాం? బేస్ అంటాం. అర్థమవుతుందా? బేస్ మనకు బేసిక్ నేచర్ని షో చేస్తే అని చెప్పినాం కదా, ఓకేనా? సో వాళ్ళు మెయిన్గా ఏం అడుగుతారంటే బేసిక్ నేచర్ అడుగుతాడు. వీటి హైడ్రాక్సైడ్ మధ్యలో, ఈ హైడ్రాక్సైడ్స్ మధ్యలో ఏది ఎక్కువ బేసిక్ నేచర్ని షో చేస్తుంది అని అడుగుతాడు. సో దానికి మీరు రీజన్ ఏం చెప్పాలంటే ఈ LiOHకి హై లాటిస్ ఎనర్జీ ఉండడం వల్ల దీన్ని వాటర్లో వేస్తే ఇది డిజాల్వ్ అవ్వదు, OH- అయాన్స్ని ప్రొడ్యూస్ చేయదు. ఏదైతే వాటర్లో డిజాల్వ్ అయ్యి OH- అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుందో అదే మనకు బేసిక్ నేచర్ని షో చేస్తుంది మనం చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? సో ఇది షో చేయదు కాబట్టి అన్నిటికన్నా తక్కువ బేసిక్ నేచర్ని షో చేస్తుంది. బట్ ఇవన్నీ కూడా వాటర్లో సాల్యుబుల్ అయిపోయి మనకి OH- అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. లాటిస్ ఎనర్జీ దీనికి అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది, దీనికి అన్నిటికన్నా తక్కువగా ఉంటుంది, ఓకేనా? దీనికి అన్నిటికన్నా తక్కువ ఉంటుంది. సో దీంట్లో ఓకేనా? సో ఇది సో ఇక్కడ ఉంది కదా, సో ఇది ఈజీలీ బాండ్ బ్రేక్ చేస్తుంది సీసిఎం, ఎందుకంటే సీసిఎం సైజ్ పెద్దగా ఉంటుంది, ఓకేనా? సో ఇది ఈజీగా బాండ్ బ్రేక్ చేసి ఏం చేస్తుంది? ఇది బేసిక్ నేచర్ని షో చేస్తుంది, OH- అయాన్ని రిలీజ్ చేస్తుంది, ఓకేనా? సో బేసిక్ నేచర్ గురించి మాట్లాడుకుంటే విచ్ వన్ హ్యావింగ్ మోస్ట్ బేసిక్? సీసియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది మనకు మోస్ట్ బేసిక్ నేచర్ని షో చేస్తుంది. దానికంటే ఇంకొంచెం తక్కువ రుబీడియం హైడ్రాక్సైడ్, దానికంటే ఇంకొంచెం తక్కువ పొటాషియం, తర్వాత సోడియం, అన్నిటికంటే తక్కువ మనకు లిథియం హైడ్రాక్సైడ్ అనేటువంటి బేసిక్ నేచర్ని షో చేస్తుంది. దిస్ ఇస్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఒకసారి మనం ఇక్కడి వరకు నేర్చుకున్నాం కదా, వీటిపైన క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? పిల్లలు ఇక్కడ 3 నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి చిన్న టాపిక్ నుంచి, అది S బ్లాక్ నుంచి ఒక చిన్న టాపికే, బట్ అక్కడ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ ఇయర్లో. సో 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను. పౌజ్ చేయండి, ఆన్సర్ చేయండి, ఓకేనా? పౌజ్ చేయండి, ఆన్సర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు అర్థమవుతుంది, ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చిండా, ఇవి ఇంపార్టెంటా, నేను ఇప్పటిదాకా నోట్స్ మేక్ చేసుకోలేదు, ఓకేనా? సో ఎప్పుడు కానీ చెప్తూ వెళ్తున్నా కొద్దీ అర్థమవుతుందా? పౌజ్ చేసుకొని ఒక సర్టెన్ చెప్పిన దగ్గరికి వెళ్ళి మీకు అర్థమైన తర్వాత దాన్ని నోట్స్ రాసుకోవాలి, మళ్ళీ కొంచెం వినాలి, అది అర్థమైన తర్వాత మళ్ళీ నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకోకపోతే కుదరదు, అర్థమవుతుందా? ప్రతిదీ నోట్స్ రాసుకోవాలి, చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలి. ఇదంతా బేసిక్ థింగ్స్ బేటా, ఓకేనా? మీరు ఇంటర్మీడియట్ పిల్లలు, మీరు మళ్ళీ చెప్పించుకోవద్దు, ఓకేనా? సీ హియర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, ఓకేనా? సో ప్రతి ఒక్కరి కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అనేటువంటిది. సీ హియర్ ఫస్ట్ క్వశ్చన్. The main oxides formed on the combustion of the lithium, sodium and potassium, excess amount of the air. ఎయిర్ అంటే ఆక్సిజన్, అర్థమవుతుందా? ఎయిర్లో మనకి ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సైడ్స్లో మనం ఓన్లీ ఆక్సిజన్తోనే రియాక్షన్ చూసుకున్నాం, ఓకేనా? సో ఆర్ రెస్పెక్టివ్లీ ఏంటని అడుగుతున్నాడు, ఓకేనా? ఏంటి అడుగుతున్నాడు? లిథియం, సోడియం అండ్ పొటాషియం యొక్క ఆక్సైడ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్గా చెప్పాలి అంటే అర్థమవుతుందా? ఆక్సిజన్తో రియాక్షన్ చేస్తే మనకు ఏం ఫామ్ అయితే అని అడుగుతున్నాడు. లిథియం ఏంటిది? మనకు మోనాక్సైడ్ని ఫామ్ చేస్తే. సి హియర్ లిథియం మోనాక్సైడ్ ఎక్కడుంది చూడండి, లిథియం మోనాక్సైడ్ ఆప్షన్ ఏలో ఉంది, ఓకేనా? మేబీ ఇది కరెక్టే. సి హియర్ ఇక్కడ లిథియం మోనాక్సైడ్ ఉందా? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఆప్షన్ బి అనేటువంటిది రాంగ్, దీన్ని బయటికి నెట్టేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, ఇక్కడ చూడండి లిథియం అనేటువంటి ఇక్కడ మోనాక్సైడ్ లేదు, అంటే ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, సో ఇది కూడా రాంగ్. సి హియర్ డీలో లిథియం మోనాక్సైడ్ ఉంది, ఓకేనా? మేబీ ఇదైనా ఏ అయినా డి అయినా కరెక్ట్ అనేటువంటిది అవ్వచ్చు. దీని ఎలిమినేషన్ మెథడ్ అంటాం. నెక్స్ట్ సోడియం మనకి ఏం ఫామ్ చేస్తుంది? పెరాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సమ్ టైమ్స్ అది సూపర్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది, మోస్ట్లీ ఇది పెరాక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది, ఓకేనా? ఇది కూడా ఇది మనకేంటిది? మోస్ట్లీ మోనాక్సైడ్స్నే ఫామ్ చేస్తుంది 99.9%. సి హియర్ ఇప్పుడు సోడియం ఇక్కడ ఏముంది? Na2O, ఇక్కడ మోనాక్సైడ్ ఉంది. సి హియర్
మోనాక్సైడ్. మనకు సోడియం ఏముండాలి మనకు ఎప్పుడు కానీ పెరాక్సైడ్ ఉండాలి, అంటే ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉండాలి. బట్ సి హియర్ ఇక్కడ ఒకటే ఆక్సిజన్స్ ఉన్నది, అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది రాంగ్. మనకి ఇక్కడ పొటాషియంది తెలియక ముందే అర్థమవుతుంది. మనకు తెలిసిన ఈ 2 తెలిసిన తర్వాతనే ఎలిమినేషన్ మెథడ్లో మనకు కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది వచ్చేసింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో ఇది Na2O. సో పొటాషియం ఏం ఫామ్ చేస్తుంది మనకు? పొటాషియం, రుబీడియం, సీసియం అనేటువంటి మనకు సూపర్ ఆక్సైడ్ని మనకు ఫామ్ చేస్తాయి. అంటే సో MO2 అని చెప్పిన కదా, సో ఇక్కడ KO2 అనేది ఉండాలి. సి హియర్ KO2 ఉంది కదా, సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ డి అనేది. క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్సే ఒకటే టాపిక్ పైన. నెక్స్ట్ ఇదే టాపిక్ పైన మనకు అసెర్షన్ అండ్ రీజన్, అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మనకు, ఆ స్టేట్మెంట్కి కింద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్లెనేషన్, ఆ స్టేట్మెంట్ గురించి ఆ ఎక్స్ప్లెనేషన్ కరెక్టా కాదా అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. సి హియర్ స్టేట్మెంట్ ఏంటిది? పొటాషియం, రుబీడియం, సీసియం ఫార్మ్డ్ ఫ్రమ్ సూపర్ ఆక్సైడ్స్, ఫ్రమ్ సూపర్. సో ఇవి ఏం సూపర్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయంట. సో పొటాషియం, రుబీడియం, సీసియం ఫార్మ్డ్ ఏంటిది సూపర్ ఆక్సైడ్. ఇవి సూపర్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయంట. ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? ఎస్, ఇవి మనకేంటి సూపర్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి, పొటాషియం, రుబీడియం, సీసియం. అండ్ దానికి రీజన్ ఏం చెప్తున్నాడంటే స్టెబిలిటీ ఆఫ్ ది సూపర్ ఆక్సైడ్స్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ది పొటాషియం టు సీసియం. మనకి ఈ సూపర్ ఆక్సైడ్స్ యొక్క స్టెబిలిటీ అనేటువంటిది సి హియర్ ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం. ఈ పొటాషియం నుంచి సీసియం వరకు సూపర్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ KO2 ఉంటుంది, ఇక్కడ మనకి RuO2 ఉంటుంది, ఇక్కడ CSO2 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన కొద్దీ ఈ సూపర్ ఆక్సైడ్స్ యొక్క స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యేదట. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హీ ఈస్ టెల్లింగ్ దీనికి మనకు స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందంట. అంటే దేనికి? సీసియం మనకి O2 ఇక్కడ O2కి. ఓకేనా? సీసియం సూపర్ ఆక్సైడ్కి. అండ్ అని చెప్పిండ, ఇంకేం చెప్పిండు? డ్యూ టు డిక్రీజింగ్ ద లాటిస్ ఎనర్జీ అంట. సో ఇది దేనివల్ల అంట? డ్యూ టు డిక్రీజింగ్ ద లాటిస్ ఎనర్జీ అని చెప్పాడు. డ్యూ టు డిక్రీజింగ్ ద వాట్? లాటిస్ ఎనర్జీ. సో మీకు ఒక ఐడియా రావాలి. లాటిస్ ఎనర్జీ అనేది వాడు మనకి హింట్ ఇచ్చారు. లాటిస్ ఎనర్జీ గురించి మనం చదువుకున్నాం. లిథియం మోనాక్సైడ్కి ఈ Li2Oకి మనకు లాటిస్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా? సో లాటిస్ ఎనర్జీ అనేటువంటిది లిథియం మోనాక్సైడ్కి ఎక్కువ ఉంటుంది. కిందికి వెళ్ళినా కొద్దీ లాటిస్ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోద్ది. అర్థమవుతుందా? కిందికి వెళ్ళినా కొద్దీ లాటిస్ ఎనర్జీ అనేటువంటిది ఏంటిది? తగ్గిపోద్ది. అంటే సీసియంకి అన్నిటికన్నా తక్కువ లాటిస్ ఎనర్జీ అనేటువంటిది ఉండాలి. బట్ ఇక్కడ వాడు ఏం చెప్పిండు? పొటాషియం, రుబీడియం, సీసియం ఫార్మ్ ఫ్రమ్ ద సూపర్ ఆక్సైడ్స్. అండ్ see here stability of the super oxides increases from the potassium to cesium. అంటే పొటాషియం నుంచి సీసియం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పిండు. మనకేంటిది? లాటిస్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వాలి యాక్చువల్గా. సో స్టేట్మెంట్ ఆర్ అనేటువంటిది అసలు రాంగ్. అర్థమవుతుందా? స్టేట్మెంట్ అసలు ఇది ఏ అనేటువంటిది కరెక్టే, బట్ ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా అంటే ఇవ్వదు. ఎందుకంటే ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అయ్యేది ఉంటే ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా లేదా మనం కనుక్కునే వాళ్ళం. అసలు ఈ స్టేట్మెంటే రాంగ్, మనకి రీజన్ అనేదే రాంగ్. సో ఏ అనేది కరెక్ట్, బి అనేది రాంగ్. ఆప్షన్ ఏంటిది? ఏ ట్రూ, బి ఫాల్స్. అసలు అంటే ఏ ట్రూ, ఆర్ ఫాల్స్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇదైతే కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పొచ్చు. ఏంటి? విచ్ ఈస్ మోర్ బేసిక్? నేను ఆల్రెడీ చెప్పాను. మనకి లిథియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఏంటిది? మోస్ట్ బేసిక్ అని మనం చెప్పుకున్నామా? లేదు, మనం చెప్పుకోలేదు. ఏమని చెప్పుకున్నాం? దీనికి లెస్ బేసిక్ నేచర్ కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఎందుకంటే దీనికి లాటిస్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల. అర్థమవుతుందా? ఇది వాటర్లో డిజాల్వ్ అయిపోయి OH- అయాన్స్ని ప్రొడ్యూస్ చేయదు అంత ఈజీగా. ఏదైతే OH- అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో అదే ఎక్కువ బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇది ప్రొడ్యూస్ చేయదు. సీసియం అన్నిటికన్నా ఎక్కువ OH- అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది బేసిక్ అని మనం చెప్పుకున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ వాట్? మనకు ఆక్సైడ్స్. లెట్ us go to the chlorides. ఓకే పిల్లలు, లెట్ us see the halides of the alkali metals. ఆల్కలీ మెటల్స్ యొక్క హాలైడ్స్ చూడండి ఒకసారి పిల్లలు. వెరీ సింపుల్. సో ఇక్కడ చూడడానికి సింపుల్గానే కనిపిస్తాయి. నెక్స్ట్ వస్తుంది అక్కడ ట్రెండ్స్ వస్తాయి, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మాత్రం ఈజీగా అర్థమైంది. సీ హియర్
మనం ఎప్పుడైతే ఆల్కలీ మెటల్స్ ఉంటాయి కదా, ఈ ఆల్కలీ మెటల్స్ని మనం హైడ్రాక్సైడ్స్ మనం చెప్పుకున్నాం, అండ్ ఆక్సైడ్స్ చెప్పుకున్నాం. ఇంకోటి మనం చెప్పుకుంది ఏంటంటే కార్బోనేట్స్ అంటే ఏం లేదు పిల్లలు, మనకు ఆల్కలీ మెటల్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఏం చేస్తాయంటే హియర్ వాటితో పాటు CO3 ఉంటుంది, వీటిని మనం ఏమంటాం కార్బోనేట్ అంటాం. అంతే సింపుల్గా CO3 ఉంటే వీటి పక్కన వాటిని కార్బోనేట్ అంటాం. హియర్ ఇక్కడ ఆక్సైడ్స్ ఉంటే హియర్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్. ఓకేనా? సో హైడ్రాక్సైడ్స్ని కావచ్చు, ఆక్సైడ్స్ని కావచ్చు, లేదా కార్బోనేట్స్ని కావచ్చు. మెటల్ అంటే ఆల్కలీ మెటల్స్ హైడ్రాక్సైడ్స్, ఆల్కలీ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఆల్కలీ మెటల్ కార్బోనేట్స్ని మనం HX తోని రియాక్షన్ చేసినట్టయితే, HX అంటే ఏంటి పిల్లలు, మనకు హ్యాలైడ్సే కదా, ఇది హ్యాలైడ్సే, ఇది హ్యాలైడ్సే. ఓకేనా? ఈ హ్యాలైడ్స్తో కనుక మనం రియాక్షన్ చేసినట్టయితే వీ విల్ గెట్ వాట్, హియర్ ఇందులో Xకి మైనస్ ఉంటుంది, Hకి ప్లస్ ఉంటుంది, ఇక్కడ దీనికి ప్లస్ ఉంటుంది, దీనికి మైనస్ ఉంటుంది. ఈ ప్లస్లు మైనస్ని యాడ్ చేయండి, ఇక్కడ NeX, ఇక్కడ H2O, ఇక్కడ 2LiX అండ్ 2H, ఇక్కడ ఒక H2O వస్తుంది. అండ్ ఇక్కడేంటి పిల్లలు 2KH అండ్ H2O అండ్ లాస్ట్కి CO2 గ్యాస్ అనేది కూడా మనకు రిమూవ్ అనేటువంటిది అవుతుంది. సో ఇవి సింపుల్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ NaX, ఈ LiX, ఈ KX. సో ఈ మెటల్ హ్యాలైడ్స్ అన్నీ కూడా హై మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటాయి అండ్ కలర్లెస్ అంటే కలర్ని కలిగి ఉండవు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ క్రిస్టలైన్ సాల్ట్స్ అంట. ఓకేనా? ఇవి వీటి యొక్క సింపుల్ ఏంటి నేమ్స్. ఇవి ఎలా ఉంటాయి, వీటికి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, కలర్ అనేది తక్కువ ఉంటుంది అండ్ క్రిస్టలైన్ సాల్ట్స్ అనేటువంటి. ఓకేనా? సో ఇప్పుడు వీటి ట్రెండ్స్ అనేటువంటి చూద్దాం, వేరియేషన్స్ అనేటువంటి ఎలా ఉంటాయి. పిల్లలు ఇక్కడ కాన్సన్ట్రేట్గా వినాలి, ముందే చెప్తున్నాను మీకు, కన్ఫ్యూజన్ అనేటువంటి అవ్వకండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఏంటంటే 3 ఆర్డర్స్ ఇచ్చాను, 3-4 ఆర్డర్స్ ఇక్కడ. ఖచ్చితంగా ప్రతిదీ మీరు కొన్ని బట్టి పట్టాల్సినవి ఉంటాయి కదా. సో ఇక మీ టైం వచ్చేసింది, మీరు ఎట్లా బట్టి పడతారో మీ ఇష్టం. హియర్ నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. కొన్నిటికి రీజన్స్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీ నీడ్ హవర్స్ అండ్ అవర్స్. హియర్ ఈ హ్యాలైడ్స్ ఉన్నాయి కదా, మనకు హ్యాలైడ్స్ ఫామ్ అయితే అని చెప్పినాం కదా. మరి ఏంటి ఆల్కలీ మెటల్స్ అనేటువంటి మనకు ఆ హ్యాలైడ్స్ ఫామ్ చేస్తే అని చెప్పుకున్నాం కదా. ఈ హ్యాలైడ్స్ అనేటువంటివి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది హ్యాలైడ్స్కి మనకి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్స్, దీన్ని మనం డెల్టా FH తోని ఇండికేట్ చేస్తాం, డెల్టా FH తోని. సో డెల్టా FH అంటే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాలైడ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. హియర్ ఫస్ట్ ఓన్లీ ఫ్లోరైడ్ మాత్రమే తీసుకుంటున్నాను, అర్థమవుతుందా? ఫ్లోరైడ్ మాత్రమే తీసుకుంటాను, అది కూడా డిఫరెంట్ దానికి. లిథియం ఫ్లోరైడ్, సోడియం ఫ్లోరైడ్ అండ్ పొటాషియం ఫ్లోరైడ్, రుబీడియం ఫ్లోరైడ్ అండ్ సీసియం ఫ్లోరైడ్. ఎప్పుడైతే ఇలా హ్యాలైడ్స్ని తీసుకుంటామో, సో వెన్ వీ విల్ కమ్ డౌన్ ద గ్రూప్, వాట్ విల్ బి హ్యాపెన్, మోస్ట్ నెగిటివ్ ఏంటిది ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనేటువంటిది మోస్ట్ నెగిటివ్ ఉంటుంది వెన్ హియర్. ఓకేనా? లిథియం ఫ్లోరైడ్కి. అండ్ ఇక్కడ నుంచి కిందికి వచ్చిన కొద్దీ మనకి ఈ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనేటువంటిది లీస్ట్ నెగిటివ్ అంటే నెగిటివిటీ అనేటువంటి తగ్గుతుంది. ఓకేనా? గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ యొక్క నెగిటివిటీ అనేటువంటి తగ్గుతుంది. పైనదంటే మోస్ట్ నెగిటివ్ ఉంటుంది, కిందికి వచ్చేసరికి లీస్ట్ నెగిటివ్ అవుతుంది. ఓకేనా? హియర్ మార్క్స్ రావాలంటే కొన్ని పట్టాల్సిందే. ఓకేనా? మన లాంగ్ టైంలో వీటన్ని గురించి ఇంకా క్లియర్గా చెప్పుకుందాం, ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే అప్పటి వరకు. బట్ ఇప్పుడు మీకు రీజన్ చెప్పుకుంటే పోతే మీకు తెల్లారుతుంది, అందుకనే ముందే చెప్తున్నా. హియర్ నెక్స్ట్ ఏంటంటే ఫ్లోరైడ్ అయిపోయింది. ఇక్కడ ఫ్లోరైడ్ తప్ప మళ్ళీ ఇక్కడ క్లోరిన్ ఉంటుంది, బ్రోమిన్ ఉంటుంది, ఐడిన్ ఉంటుంది కదా. ఇక్కడ ఓన్లీ ఫ్లోరినే ఉంది. ఓకేనా? ఫ్లోరైడ్స్ మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ క్లోరైడ్స్ ఉంటాయి, బ్రోమైడ్స్ ఉంటాయి, అయోడైడ్స్ ఉంటాయి కదా. సో ఇఫ్ యూ విల్ టేక్ దీస్ 3, వీటికి ట్రెండ్స్ ఎలా ఉంటుందంటే గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ, సో లీస్ట్ నెగిటివ్ దీనికి జస్ట్ ఆపోజిట్. ఓకేనా? లీస్ట్ నెగిటివ్ ఉంటుంది పైన లిథియంకి, అండ్ కిందికి వచ్చిన కొద్దీ మనకు అది మోర్ నెగిటివ్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా? సో ఇక్కడేమో మోస్ట్ నెగిటివ్ నుంచి లీస్ట్ నెగిటివ్, అర్థమవుతుందా? డిక్రీజ్ అవుతుంది. ఏంటిది ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనే నెగిటివిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనేటువంటిది లీస్ట్ నెగిటివ్ నుంచి మోస్ట్ నెగిటివ్ వైపుకి వెళ్తుంది, అంటే మోర్ నెగిటివ్ వైపుకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే హియర్ ఒకవేళ మనకు
ఇవి సేమ్ ఇచ్చిన అనుకోండి, ఐ మీన్ ఆల్కలీ మెటల్స్ సేమ్ ఇచ్చిన అనుకోండి. ఇప్పటి వరకు ఏంటి ఆల్కలీ మెటల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇచ్చిండు. ఓకేనా సేమ్ మనకి ఏమి ఇచ్చిండు హ్యాలైడ్స్ ఇచ్చిండు. ఓకేనా బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ హ్యాలైడ్స్ ఇచ్చిండు, సేమ్ ఆల్కలీ మెటల్స్ ఇచ్చిండు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే డెల్టా హెచ్ అంటే మీన్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనేది పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ సేమ్ ఫస్ట్ ఎలా ఉండినో ఐ మీన్ లీస్ట్ నుంచి మోర్ వైపుకి వస్తుంది అన్నట్టు. ఏంటి పిల్లలు లీస్ట్ నుంచి మోర్ వైపుకి వస్తుంది అన్నట్టు. ఫ్లోరైడ్స్ ఉంది కదా, సో ఈ బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. అడుగుతాడు మనకి, ఎలా అడుగుతాడంటే బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ రెండు కూడా మనకి ఎప్పుడు కానీ ఫ్లోరైడ్స్కి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా అన్నిటికన్నా ఎక్కువ ఫ్లోరైడ్స్, అంటే వాటికంటే కొంచెం తక్కువ క్లోరైడ్స్, దెన్ బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్కి అన్నిటికన్నా తక్కువ మనకి ఏముంటుంది బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే లిథియం అయోడైడ్స్ కావచ్చు, ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు, లిథియం అయోడైడ్ కావచ్చు, పొటాషియం అయోడైడ్ కావచ్చు, అండ్ రుబీడియం అయోడైడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మళ్ళీ ఏదైనా ఫ్లోరైడ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు మనకు ఆల్కలీ మెటల్స్ యొక్క ఫ్లోరైడ్స్. సో ఫ్లోరైడ్స్కి మాత్రం ఖచ్చితంగా బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఈ హ్యాలైడ్స్ అన్నీ కూడా వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. ఓకేనా బట్ ఎక్సెప్ట్ లిథియం ఫ్లోరైడ్ అండ్ సీసియం ఫ్లోరైడ్. వీటికి రీజన్స్ సార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సీసియం ఫ్లోరైడ్కి ఒకటి చెప్పలేదు. సో ఈ లిథియం ఫ్లోరైడ్ కంటే మనకి ఏంటిది స్మాల్ క్యాటైన్ స్మాల్ యానైన్ ఉంటుంది. సో అందువల్ల వాటి వద్ద మన ఏముంటుంది మనకి లాటిస్ ఎంథాల్పీ అనేటువంటి లాటిస్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది లిథియానికి ఫ్లోరిన్కి మధ్యలో. సో అది వాటర్లో డిజాల్వ్ అనేటువంటిది అవ్వదు. ఓకేనా ఈవెన్ దో వాటర్కి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ అది డిజాల్వ్ చేయాలి, ఈ లిథియాన్ని బ్రేక్ చేయాలి, అర్థమవుతుందా బాండ్ చూస్తుంది కానీ అది సరిపోదు. సో ఇది బ్రేక్ అనేటువంటిది అవ్వదు. ఇక సీసియం అయోడైడ్ వెరీ ఇంపార్టెంట్. సీసియం అయోడైడ్కి ఇది ఎందుకు మరి వాటర్లో సాల్యుబుల్ అవ్వదంటే అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వాట్ హైడ్రేషన్ ఎనర్జీ. సో దీంట్లో మనకు లార్జ్ క్యాటైన్ ఉంటుంది, లార్జ్ అయాన్ ఉంటుంది. దీనికి హైడ్రేషన్ ఎనర్జీ అనేటువంటిది వెరీ లెస్ ఉంటుంది. ఓకేనా వెరీ లెస్ ఉంటుంది, వాటర్లో కరిగిపోయేటువంటి స్వభావం. దట్స్ వై ఇదేంటంటే వాటర్లో కరిగిపోదు అన్నట్టు. ఓకేనా సో దిస్ ఈస్ అబౌట్ వాట్ హ్యాలైడ్స్. ఓకేనా లెటస్ గో టు ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్. పిల్లలు లాస్ట్ వన్ ఏంటంటే మనకి సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్. సో వెరీ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఆక్సైడ్స్ చెప్పుకున్నాం, అక్కడ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంపార్టెంట్. నేను లాస్ట్ ఒక ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే చెప్పినాను దాని మీద. ఇంకా 2-3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే ఇయర్లీ వన్స్ ఒకసారైనా వాటి మీద క్వశ్చన్స్ అనేటువంటిది వస్తున్నది. 2 ఇయర్స్కి ఒకసారైనా కూడా హ్యాలైడ్స్ మీద క్వశ్చన్స్ అడగలేదు అండ్ సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్ మీద క్వశ్చన్స్ అడగలేడు. సో ఈసారి మేబీ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది కదా, అర్థమవుతుందా? ఇన్ని రోజులు ఆక్సైడ్స్ మీద అడిగిండు. ఓకేనా ఈసారి మేబీ సాల్ట్స్ పైన అడగచ్చు, అంటే హాలోజన్ పైన అడగచ్చు అండ్ సాల్ట్స్ ఆఫ్ దిస్ ఆక్సో యాసిడ్స్ పైన కూడా అడగచ్చు. సో అందుకనే కాన్సన్ట్రేట్గా వినండి, ఏ పాయింట్ మిస్ చేయకండి. మనం అంతటా మనమే అనలైజ్ చేసుకోవాలి. ఆల్వేస్ ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింక్. సీ హియర్ పిల్లలు, మనకి సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్. ఫస్ట్ మనకు ఆక్సో యాసిడ్స్ అంటే ఏంటో తెలియాలి. ఆక్సో యాసిడ్స్ అంటే ఏం లేదు పిల్లలు, యాసిడ్స్ దట్ హ్యావ్ హైడ్రాక్సిల్ గ్రూప్. అంటే ఏవైతే యాసిడ్స్ వాటి దగ్గర హైడ్రాక్సిల్ గ్రూప్ అంటే ఏంటంటే OH- గ్రూప్ ఉంటుందో OH గ్రూప్ ఉంటుందో దట్ అటాచ్డ్ విత్ దెమ్, అంటే OH యాసిడ్కి OH గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో అండ్ దట్ హ్యావ్ ఎ కెపాసిటీ టు డొనేట్ H+. అర్థమవుతుందా? OH- ఉండాలి అండ్ దాని దగ్గరికి వెళ్ళి H+ డొనేట్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. ఈ రెండు ఉన్న వాటిని మనం ఏమంటామంటే ఆక్సో యాసిడ్స్ అంటాం. అండ్ ఆక్సో యాసిడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సెంట్రల్ ఆటం ఉంటుంది కదా, సెంట్రల్ ఆటం ఏదైనా ఉండొచ్చు. ఈ సెంట్రల్ ఆటంకి డైరెక్ట్గా ఖచ్చితంగా ఒక్కటైనా కూడా మనకు డబుల్ బాండ్ ఉన్నటువంటి ఆక్సిజన్ అనేటువంటిది ఉండాలి. డబుల్ బాండెడ్ ఆక్సిజన్ ఒక్కటైనా ఉండాలి సెంట్రల్ ఆటం దగ్గర. అండ్ సెంట్రల్ ఆటంకి ఒకటైనా OH- ఈ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒక హైడ్రాక్సిల్ గ్రూప్ అయినా ఉండాలి ఇది. అండ్ దీంతో పాటు మనకి ఏముండాలంటే డబుల్ బాండ్ ఉన్న ఆక్సిజన్ కూడా ఉండాలి. ఓకేనా మిగిలిన ఏమున్నా ప్రాబ్లం లేదు. సి హియర్ ఎన్న ఉండొచ్చు బట్ ఒకటి మాత్రం డ్యామ్ షూర్ ఉండాలి. సియర్ ఫర్ ఎగ్జాంపుల్ సియర్ నేను H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ నేను తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్. సి హియర్ ఎస్ డబుల్ బాండ్ ఓ ఇక్కడ OH ఉంటుంది, ఇక్కడ OH ఉంటుంది. ఓకేనా మనకు మ్యాండేటరీ ఏంటిది, ఇది సెంట్రల్ ఆటంకి ఒక్క డబుల్ బాండెడ్ ఆక్సిజన్ ఉండాలి. ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా మనకు మోర్ దెన్ ఎఫ్ ఒకటి ఉంటే సరిపోతుంది మనకు. సో ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఉంది, మనకేం ప్రాబ్లం లేదు, మనకు ఒకటి ఉండాలి బస్. అండ్ ఇంకో OH గ్రూప్ కూడా ఉండాలి ఒకటి. సియర్ ఒక OH గ్రూప్ అయితే ఉంది. ఓకేనా
సో ఇలా ఉంది. ఇక మిగిలిన ఏమున్నా మనకు ప్రాబ్లం లేదు. సో దీన్ని మాత్రం మనం ఏమంటాం, ఆక్సో యాసిడ్ అంటామని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది చూసినట్టయితే ఇది ఏంటిది, కార్బోనిక్ యాసిడ్, సి డబుల్ బాండ్ ఓహెచ్ ఓహెచ్. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటిది డబుల్ సెంట్రల్ ఆటమ్కి డైరెక్ట్గా అటాచ్ ఒక డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉంది అండ్ ఒక ఓహెచ్ కూడా ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా ఓహెచ్ కూడా ఉంది. సో ఇదేంటిది కార్బోనిక్ యాసిడ్ అంటే H2CO3 అంటారు దీన్ని. ఓకేనా, ఇది H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇదేంటి చెప్పండి, ఫాస్ఫరస్ యాసిడ్, రస్ యాసిడ్. ఓకేనా, ఫాస్ఫరస్ యాసిడ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే పైన ఒక డబుల్ బాండెడ్ ఓ ఉంది, ఇటు ఓహెచ్ ఉంది, ఇటు ఓహెచ్ ఉంది, ఇక్కడ ఓన్లీ 1H ఉంటుంది, ఇక్కడ H ప్లస్లో ఇక్కడ ఓహెచ్ ఉంటుంది, అంతే సింపుల్గా చెప్పుకోవాలంటే. ఓకేనా, నెక్స్ట్ సి హియర్ ఇదేంటంటే రిక్ యాసిడ్. ఓకేనా, ఇది రిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్. సో ఇదేంటిది నైట్రిక్ యాసిడ్. ఓకేనా, పైన ఒక ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండెడ్ ఆక్సిజన్ అయితే మనకు ఉంది, ఇక్కడ ఓహెచ్ అనేటువంటిది ఉంది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ కెన్ డొనేట్, ఇక్కడ ఈ రెండు H+ని డొనేట్ చేయగలుగుతుంది. సి హియర్ మనకు H+ని డొనేట్ చేసే కెపాసిటీ ఉండాలని చెప్పినా కదా. సో ఇది రెండు H+ని డొనేట్ చేయగలుగుతుంది, ఎందుకంటే ఇక్కడ OH ఉంది, ఇక్కడ ఒక H ఉంది, ఇక్కడ ఒక H ఉంది, ఇది కూడా రెండింటిని డొనేట్ చేయగల కెపాసిటీ ఉంది. అండ్ ఇది మూడింటిని డొనేట్ చేయగల కెపాసిటీ ఉంది, అండ్ ఇది మూడింటిని డొనేట్ చేసే కెపాసిటీ ఉంది. దీని దగ్గర ఒకటే H ఉంది కాబట్టి ఒకటే Hని డొనేట్ చేసే కెపాసిటీ అనేటువంటిది దానికి ఉంటుంది. ఓకేనా పిల్లలు, ఇక్కడికి అర్థమైందా? సో సి హియర్ ఎప్పుడైతే మనం సోడియం ఉంది కదా, సోడియం ఉంది బచ్చో, సి హియర్ H2CO3 తోని, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, కార్బోనిక్ యాసిడ్తోని రియాక్షన్ చేసినట్టయితే, అంటే ఒక ఆక్సో యాసిడ్తోని రియాక్షన్ చేసినట్టయితే, సోడియం అనేది ఒక మెటల్. ఓకేనా, మెటల్ని తీసుకుంటున్నాను నేను, ఆల్కలీ మెటల్ని నేను H2CO3తో రియాక్ట్ చేస్తున్నా. వాట్ ఐ విల్ గెట్ వన్ సాల్ట్. వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైతే మనం ఆక్సో యాసిడ్ని మనం ఆల్కలీ మెటల్తో రియాక్షన్ చేస్తామో అప్పుడు మనకు సాల్ట్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఇక్కడ Na2CO3 అనేటువంటి మనకు ఫామ్ అయింది. ఓకే, Na2CO3 అనేటువంటిది మనకు ఫామ్ అయింది. లాస్ట్కి H2 అనేటువంటి మనకి బయటికి ఎగిరిపోయింది. నెక్స్ట్ పొటాషియం తీసుకున్న పొటాషియం ఒకవేళ H2SO4తో రియాక్షన్ చేసినట్టయితే వి విల్ గెట్ K2SO4 అండ్ H2 గ్యాస్ అనేటువంటి బయటికి రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ మనం సోడియంతో రియాక్షన్ చేస్తే మనకు అప్పుడు బైకార్బోనేట్స్ కూడా ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కార్బోనేట్స్ ఫామ్ అవ్వచ్చు, బైకార్బోనేట్స్ ఫామ్ అవ్వచ్చు, అండ్ ఈ సాల్ట్స్ ఫామ్ అవ్వచ్చు, ఏదైనా మనకు ఫామ్ అనేటువంటిది అవ్వచ్చు. సి హియర్ ఈ మూడు రియాక్షన్స్ అనేటువంటి మనకు వెరీ ఇంపార్టెంట్, తెలుగు అకాడమీలో ఉన్నాయి, అందుకే నేను చెప్పేస్తున్నాను. సో 2Ne అంటే సోడియం అనేటువంటిది ఇక్కడ H2CO3 కనుక రియాక్షన్ చేసినట్టయితే మనకు ఇది బైకార్బోనేట్ని కూడా ఫామ్ చేయడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనకి H2Oని రిమూవ్ చేసేసి, ఓకేనా, H2Oని రిమూవ్ చేసి బైకార్బోనేట్ ఫామ్ చేయడానికి కూడా మనకు ఛాన్స్ అనేటువంటిది ఉంది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటి ఏరియాస్ ఏంటంటే, సి హియర్ ఇక్కడ చూసుకున్నట్టయితే థర్మల్ స్టెబిలిటీ అడుగుతారు. సో ఇది థర్మల్ స్టెబిలిటీ కాదు, ఫస్ట్ ఒకసారి చూడండి, దీంట్లో స్టేబుల్గా ఉన్నటువంటి బైకార్బోనేట్ ఏది అని అడుగుతాడు. ఓకేనా, సి హియర్ కార్బోనేట్ ఫామ్ చేయొచ్చు, బైకార్బోనేట్ కూడా మనకు ఫామ్ చేయొచ్చు. ఒకవేళ కార్బోనేట్ ఫామ్ చేసింది అనుకోండి. ఓకేనా, కార్బోనేట్ చూద్దాం. కార్బోనేట్లలో సి హియర్ ఇది లిథియం కార్బోనేట్, ఇది సోడియం కార్బోనేట్, ఇది పొటాషియం కార్బోనేట్, ఇది రుబీడియం కార్బోనేట్, ఇది సీసియం కార్బోనేట్. కార్బోనేట్లకు చూసుకున్నట్టయితే మనకు సీసియం కార్బోనేట్ అంటే మోర్ స్టేబుల్ ఉంటుంది, దానికంటే ఇంకొంచెం తక్కువ రుబీడియంది ఇది. సో లిథియం అన్నిటికన్నా తక్కువ స్టెబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు చెప్పండి, ఇది థర్మల్లీ నాట్ స్టేబుల్. యాక్చువల్గా ఇది ఏంటి, థర్మల్లీ నాట్ స్టేబుల్, దీనికి లాటిస్ ఎనర్జీ ఉంటుంది పర్లేదు, బట్ ఇదేంటి థర్మల్లీ నాట్ స్టేబుల్. అందుకనే ఇదేంటి, దీని బైకార్బోనేట్ అనేటువంటిది ఏంటిది, ఇది తక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటుంది. ఈ బైకార్బోనేట్ ఈ నార్మల్ కార్బోనేట్ అంటే లిథియం కార్బోనేట్ అనేటువంటిది. సో సీసియం కార్బోనేట్కి మనకి ఎక్కువగా ఏంటిది థర్మల్లీ ఇది ఎక్కువ స్టేబుల్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సాల్ట్స్ మనకు హైలీ థర్మల్లీ స్టేబుల్. ఇవన్నీ ఏంటంటే ఈ సాల్ట్స్ ఉన్నాయి కదా, ఈ సాల్ట్స్ అన్నీ హైలీ అంటే థర్మల్లీ స్టేబుల్ ఉంటాయి, యాక్చువల్గా మోర్ స్టేబుల్ ఉంటాయి. ఎక్సెప్ట్ దిస్ లిథియం అనేటువంటిది ఏంటిది తక్కువ థర్మల్లీ స్టేబుల్ ఉంటుంది. రాసుకోండి, ఇది ఎక్సెప్షన్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఎక్సెప్షన్స్ ఎక్కడ వస్తే అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇవన్నీ కూడా వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే కలర్డ్, ఇవన్నీ కలర్గా ఉంటాయి అండ్ క్రిస్టలైన్ సాల్ట్స్గా ఉంటాయి. ఓకేనా, బట్ మళ్ళీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ వచ్చింది ఏంటంటే, ఇక్కడ లిథియం కార్బోనేట్ అనేటువంటిది ఈ లిథియం బైకార్బోనేట్. ఓకేనా, ఇది బైకార్బోనేట్. లిథియం బైకార్బోనేట్ అనేటువంటిది రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది లిక్విడ్గా ఉంటుంది. మిగిలిన అన్నీ కూడా ఏంటి మనకి క్రిస్టలైన్ సాల్ట్స్గానే ఉంటాయి. మిగిలిన ఏమైనా కూడా సాల్ట్స్ తీసుకున్నా కూడా, నార్మల్ కార్బోనేట్స్ తీసుకున్నా కూడా
ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో దిస్ ఈస్ అబౌట్ వాట్ మనకు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కాంపౌండ్స్ ఆఫ్ ది ఆల్కలైన్ మెటల్స్. ఓకేనా? సో లెటస్ గో టు వాట్ లిథియం యొక్క మనకు అనామలస్ ప్రాపర్టీస్ ఏంటి అండ్ డయాగోనల్ రిలేషన్షిప్ ఏంటి. ఇది మీకు ఇంటర్లో కూడా ఐపీలో రాసిందే. సో ఒక పని చేస్తా, మీకు ఇబ్బంది అవుతా అంటే దానికి నోట్స్ నేను క్లియర్గా రాసి నేను ఒక పీడిఎఫ్లో పంపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ క్లాస్ అనేటువంటిది ఎండ్ చేసి నెక్స్ట్ మనం ఏం స్టార్ట్ చేసుకుందామంటే ఇప్పుడు ఆల్కలీ మెటల్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ అనేటువంటిది ఇంకో వీడియోలో చూద్దాం మనం. ఓకేనా స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకేనా? ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను టెలిగ్రామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను, దానికి ఈ వీడియో చూసిన తర్వాత ఆన్సర్ అనేటువంటిది ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.